హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. సో అదేంటంటే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం. మీ ఇంట్లో అందరినీ ఇంప్రెస్ చేయడానికి మీరు 4-5 ఐటమ్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ ఒక్క రెసిపీ ట్రై చేసి చూడండి, అందరూ ఒక్క మెతుకు కూడా లేకుండా తినాల్సిందంతే. అండ్ ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కావాల్సిన ఎగ్స్ తీసుకొని అందులో వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కావాల్సినవి ఒక 10 to 15 వెల్లిపాయలు, అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, కొద్దిగా జీలకర్ర ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారం మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత పొట్టు తీసుకొని ఇట్లా వీడియోలో చూపించినట్టుగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఆనియన్ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఆనియన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ రోస్ట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఇందులో వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకోవాలి, అంతే. నాకైతే ఇలా కలుపుతుంటే స్మెల్ అసలు అద్దిరిపోతుంది. అంతే, ఇంకా కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ. చూడండి, ఈ ప్రాసెస్ చాలా సింపుల్ కదా చేయడం. ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు.
మీరు గూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా బావుంది. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై.